పాము కాటు మనిషి ప్రాణం, సర్కార్ సాయం, నష్టపరిహారం ఇదంతా ఒక పెద్ద స్కామ్. మధ్యప్రదేశ్లో నష్టపరిహారాల పేరుతో ప్రభుత్వాన్ని నిండా ముంచుతున్నారు కొందరు మోసగాళ్లు. సియోని జిల్లాలో ప్రభుత్వ నిధులను కొల్లగొట్టేందుకు కొందరు అధికారులు, సిబ్బంది అడ్డదారులు తొక్కారు. గత శివరాజ్ సింగ్ ప్రభుత్వంలో ఈ స్కామ్ మొదలైంది. అయితే ప్రస్తుత సీఎం మోహన్ యాదవ్ సర్కార్ ఈ స్కామ్ను పసిగట్టి రంగంలోకి దిగింది. పాము కాటు, నీట మునక వంటి ప్రకృతి వైపరీత్యాల మృతుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని దక్కించుకునేందుకు ఏకంగా చనిపోయిన వారిని మళ్లీ చంపేశారు. ఈ పాము కాటు కుంభకోణం ద్వారా సుమారు 11.26 కోట్లు దుర్వినియోగమైనట్లు రెవెన్యూ మరియు అకౌంట్స్ విభాగం దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ అక్రమాలకు పాల్పన్న 37 మందిని నిందితులుగా గుర్తించగా ఇప్పటికే 28 మంది అరెస్ట్ చేశారు. సియోని జిల్లాలో జరిగిన ఈ భారీ స్కామ్ లో అక్రమార్కుల తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉదాహరణకు ద్వారకాబాయి అనే మహిళ పాము కాటుతో మరణించగా ఆమె పేరు మీద ఏకంగా 29 సార్లు మరణించినట్లు రికార్డులు సృష్టించారు. ప్రతిసారి 4 లక్షల చొప్పున ప్రభుత్వ సహాయాన్ని కాజేశారు. ఈ ఒక్క మహిళ పేరు 1,16,00,000 కొల్లగొట్టడం గమనార్హం. ఇదే తరహాలో శ్రీరామ్ అనే వ్యక్తి 28 సార్లు మరణించినట్లు నకిలీ పత్రాలు సమర్పించి నిధులు దండుకున్నారు. ఇలా వాస్తవంగా 47 మంది మరణిస్తే వారి పేర్లతో పాటు ఇతరుల పేర్లతో కలిపి మొత్తం 280 సార్లు మరణించినట్లు చూపించి కోట్ల రూపాయలు స్వాహా చేసుకున్నారు. ఈ నిధుల దుర్వినియోగం 2019 నుంచి 2022 మధ్య కాలంలో జరిగినట్లు అధికారులు గుర్తించారు. నవంబర్ 2022లో నిర్వహించిన రెవెన్యూ ఆడిట్లో ఈ భారీ కుంభకోణం బయటపడింది. పాము కాటు, నీటిలో మునిగి మరణించడం, పిడుగుపాటు వంటి ఘటనలకు ప్రభుత్వం పరిహారం అందిస్తుండగా దీనిని ఆసరగా చేసుకుని ఈ అక్రమాలకు పాల్పడ్డారు. దర్యాప్తులో మొత్తం 11,26,00,000 దుర్వినియోగం అయినట్లు, ఈ మొత్తాన్ని 47 మంది ఖాతాలకు బదిలీ చేసినట్లు కనుగొన్నారు. నకిలీ పత్రాలను ఉపయోగించి ఎవరి పేర్లపై ఈ మొత్తాలు పొందారో వారు నిజంగా బ్రతికి ఉన్నారా లేదా చనిపోయారా అనే విషయం కూడా స్పష్టంగా తెలియడం లేదు. పోస్టుమార్టం నివేదికలు, మరణ ధృవీకరణ పత్రాలు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై సియోని కలెక్టర్కు నివేదిక సమర్పించినట్లు ఆయన వివరించారు. కియోలారి తహసీల్దార్ కార్యాలయంలో క్లర్క్ గా పనిచేస్తున్న సచిన్ దహాయత్ ఈ మొత్తం కుంభకోణంలో కీలక సూత్రధారి అని తేలింది. పాము కాటు, నీటిలో మునిగిపోవడం, పిడుగుపాటు వల్ల మరణించిన వారి సంఖ్యను తప్పుగా చూపించి 2,080 మంది పేరిట మంజూరైన పరిహార మొత్తాన్ని తన బంధువులు, పరిచయస్తుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఆరోపణలున్నాయి. దహాయత్ను ఇప్పటికే సర్వీస్ నుంచి తొలగించారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు తహసీల్దార్లపై కూడా చర్యలు తీసుకోవాలని దర్యాప్తు నివేదిక సిఫారసు చేసింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి స్కామ్ ని ఏ విధంగా చూడొచ్చు? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. మధ్యప్రదేశ్ లో ఒక కొత్త తరహా స్కామ్ బయటపడింది. అది పరిహారం రూపంలో వచ్చేటువంటి అంశం. పరిహారాన్ని పలహారంలాగా పంచుకున్నారు. దానికి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని ఆసరాగా చేసుకొని పాల్పడినట్టుగా అర్థమవుతుంది. ఇది మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలోని క్లియోలారి తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయం లాంటి ఆ పరిధిలో, క్లియోలారి అనే ఏరియా సంబంధించిన ఆ పరిధిలో ఎక్కువగా వెలుగు చూసినట్టుగా మనకి సమాచారం అంతూ ఉంది.
మొత్తం పాము కార్డు పేరుతో వచ్చినటువంటి నష్టపరిహారం పాము గతంలో 2019-22 మధ్య శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ ఏదైతుందో మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం అది ఆ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వైపరీత్యాలతో పాటుగా పిడుగుపాట్లు అదేవిధంగా పాము కాటు జరిగినట్లయితే 4 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ఒక ఏదైతే స్కీమ్ పెట్టిందో ఆ స్కీమ్ ని బేస్ చేసుకొని అడ్డగోలుగా దోచినట్టుగా అర్థమవుతుంది. అంటే నకిలీ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఒక మనిషి పేరు మీద దాదాపు 25 నుంచి 30 సార్లు, ఒక మహిళ పైన 26 సార్లు, ఒక చనిపోయిన మహిళ పేరు మీద 26 సార్లు, మరో పురుషుడి పేరు మీద 30 సార్లు, ఇట్లా ఈ విధంగా రకరకాలుగా 4 లక్షల చొప్పున 11,26 లక్షల రూపాయలని స్వాహా చేసినట్టుగా అర్థమవుతుంది. మొత్తం 46 మంది నిందితులు ఉన్నట్లుగా ఒక సమాచారం అవుతుంది. అయితే ఇప్పటి వరకు వీరిలో 25 మంది దాకా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే దీనికి ఎవరు బాధ్యులు, ఎవరు రెవెన్యూ ఆడిట్ చేసినప్పుడు ఈ విషయం మొత్తం కూడా బహిర్గతమైంది. అప్పటి వరకు కూడా తెలీదు. అంత ఆడిట్ జరగనంత వరకు కూడా ఈ విధంగా స్కామ్ జరిగింది. ఈ విధంగా పరిహారం రూపంలో రావాల్సిన యాక్చువల్ గా లబ్ధిదారులకు ఎవరికైతే రావాల్సిందో జెన్యున్ గా చనిపోయిన వ్యక్తులకి రావాల్సిన పరిహారాన్ని అడ్డగోలుగా పనిచేసుకున్నారు అనే విషయం రెవెన్యూ ఆడిట్ జరిగేంత వరకు తెలియలేదు. లేటర్ ఆన్ ఆ రెవెన్యూ ఆడిట్ బయట పడిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఉంది కూడా బీజేపీ సర్కారే. అంటే ఇంతకు ముందు 2019-22 మధ్య ఉంది కూడా బీజేపీ సర్కారే. ఇప్పుడు మోహన్ యాదవ్ సర్కార్ అంటే బీజేపీ సర్కార్ ఇప్పుడున్నది కూడా బీజేపీ సర్కారే. ఇప్పుడు దీని మీద అంటే ఈ స్కామ్ మీద ఏ విధంగా తీసుకుంటారు, ఎవరిని బాధ్యులు చేస్తారు, అప్పుడు ప్రభుత్వాన్ని బాధ్యులు చేస్తారా లేదంటే పర్టికులర్ గా ఆ సియోని జిల్లాలో ఎక్కడైతే ఇది చోటు చేసుకుందో ఈ విధంగా నష్టపరిహారాన్ని ఆ విధంగా పనిచేసుకున్నారో ఆ వ్యక్తి ఎవరైతే ఉండారో క్లర్క్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. కేవలం ఆ జిల్లా కలెక్టర్ అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్, ఎందుకంటే కలెక్టర్ తెలియకుండా ఇటువంటి జరగవు. కలెక్టర్ ఒకవేళ వీటిని మిస్ చేశాడంటే కలెక్టర్ కూడా బాధ్యత. అంటే ఈ విధంగా జరుగుతున్న విషయాన్ని గుర్తించలేకపోతే కలెక్టర్ కూడా బాధ్యత చేసే అవకాశం కనిపిస్తుంది. మెయిన్ గా క్లర్క్స్ తో పాటుగా ఒక 25 మందిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మిగతా ఎవరైతే నిందితులు మొత్తం 46 మంది అంటున్నారు, వీటిలో కొంతమందిని అరెస్ట్ చేశారు కాబట్టి మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నిందితులుగా అయితే ఇప్పటివరకు 46 మందిని గుర్తించారు. సో మోహన్ యాదవ్ సర్కార్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, గత ప్రభుత్వంలో ఈ స్కామ్ కు సంబంధించి కీలకంగా వివరించిన వ్యక్తులు ఎవరైతే అంత బ్లేటెంట్ గా అంత బ్లైండ్ గా ఏ విధంగా వదిలేశారు, కనీసం ఒక మనిషి చనిపోయిన మనిషి పేరు మీద 28 సార్లు నకిలీ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఒక మనిషినే చూపిస్తూ అసలు ఎట్లా సాధ్యపడింది, అంత బ్లైండ్ గా అధికార యంత్రాంగం కళ్ళు మూసుకుందా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటిపైన సమగ్ర విచారణ కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. మానస, అసలు ఈ స్కామ్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? రైట్, 46 మందినిగా గుర్తించారు ఇప్పటి వరకు. అయితే వీరిలో మెయిన్ కింగ్ పిన్ ఎవరనే విషయం క్లర్క్ పేరు మాత్రమే చెప్తున్నారు. జనరల్ గా ఇలాంటి వాటిలో ఏంటంటే పెద్ద తలకాయలు ఉన్నప్పుడు కూడా ముందొచ్చే పేర్లు కావచ్చు, మనుషులు కావచ్చు, ఖచ్చితంగా చిన్నవాళ్ళే అవుతారు. సో అనుకున్నట్లుగానే ఒక క్లర్క్ క్లియోలారి తహసీల్దార్ ఆఫీస్ లో అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నటువంటి ఒక క్లర్క్ పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. అతన్ని విచారిస్తే ఇతను వెనక ఎవరో ఉన్నారు ఏంటి అనేది పూర్తిగా అంటే పెద్ద ఆఫీసులు ఎవరైతే ఉన్నారో అంటే వారికి కూడా వాటాలు పోయినాయా, ఎవరెవరు షేర్ చేస్తున్నారు, వీటిని ఏ విధంగా పనిచేస్తున్నారు అనే అంశం పూర్తిగా తెలియాలంటే ఆ క్లర్క్ ఎవరైతే పట్టుబడ్డ వ్యక్తి ఉన్నారో అతన్ని పూర్తి స్థాయిలో విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మోహన్ యాదవ్ సర్కార్ తీసుకోబోయే నిర్ణయం పైన ఈ విచారణ పైన చాలా వరకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పర్టికులర్ గా అక్కడ మధ్యప్రదేశ్ లో విపక్షాలు చాలా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.
పాటు మనిషి ప్రాణం, సర్కారు సాయం, నష్టపరిహారం ఇదంతా ఒక పెద్ద స్కామ్. మధ్యప్రదేశ్లో నష్టపరిహారాల పేరుతో ప్రభుత్వాన్ని నిండా ముంచుతున్నారు కొందరు మోసగాళ్లు. సియోని జిల్లాలో ప్రభుత్వ నిధులను కొల్లగొట్టేందుకు కొందరు అధికారులు, సిబ్బంది అడ్డదారులు తొక్కుతున్నారు. గత శివరాజ్ సింగ్ ప్రభుత్వంలో ఈ స్కామ్ మొదలైంది. అయితే ప్రస్తుత సీఎం మోహన్ యాదవ్ సర్కార్ ఈ స్కామ్ను పసిగట్టి రంగంలోకి దిగింది.